ఒక మహిళ తన కూతురుని అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్కు పాల్పడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు ఆరోపించారు. తనను వేధిస్తూ ఉన్నారని బాధితులపై బండి సంజయ్ కుమారుడు కరీంనగర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. తనను 3 కోట్ల వరకు డిమాండ్ చేస్తూ ఉన్నారని ఆరోపించారు. తన కుమార్తె ఏజ్ను తక్కువ చూపిస్తూ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై ఫోక్సో కేసు పెడతామని భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. రాజకీయ ప్రయోజనం పొందేందుకే హనీ ట్రాప్ డ్రామా ఆడుతున్నారని ఆరోపణలు చేశారు. తన కూతురి ఏజ్ను తక్కువ చూపిస్తూ కేసులు బనాయిస్తున్నారని కూడా వాపోతున్నారు. తనపై ఫోక్సో కేసు పెడతామని భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు బండి కుమారుడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో లిఖిత అందిస్తారు. లిఖిత. లావణ్య, ఇప్పటికే బండి సంజయ్ కుమారుడు బండి సాయి పైననైతే కేసు నమోదవ్వడం జరిగింది. అయితే ఈ భగీరథ్కి సంబంధించి గతంలో కూడా అతని పైననైతే డ్రగ్స్ కేసు, అదేవిధంగా ఇటు ర్యాగింగ్ కేసు కూడా నమోదైంది దూల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో. అయితే ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 31 నైట్ తన పైన అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు తాకరాని చోట నన్ను తాకాడు అంటూ తల్లిదండ్రులకైతే ఒక 17 ఏళ్ల అమ్మాయి చెప్పడం అయితే జరిగింది. అనంతరం బండి కుమారుడి పైన కూడా వాళ్ళు కొంతవరకు ఫైర్ అవ్వడం కావచ్చు. ఈ విషయం పైన మేము పోలీసులకు కంప్లైంట్ చేస్తామంటూ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా బండి కుమారుడి విషయంలో కొంత గొడవ అనేది కొనసాగుతున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. దీంతో ఓపలేక ఆ తల్లిదండ్రులు అయితే పేట్ బషీర్బాగ్లోనైతే అతని పైన పోక్సో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు విషయం తెలుసుకున్న బండి సంజయ్ కుమారుడైతే వెంటనే ఇటు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లోనైతే తననే బెదిరిస్తున్నారు, పోక్సో కేసు పెడతాము అంటూ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళకు 50,000 రూపాయలు నేను ఇచ్చాను, ఇప్పుడు 5 కోట్ల రూపాయలు మాకు నష్టపరిహారం కావాలంటూ కూడా అడుగుతున్నారంటూ అతను కూడా రివర్స్లో కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఆ అమ్మాయి ఏ విధంగా ఇతనికి పరిచయం అనే కోణంలోనైతే విషయాలు బయటికి రావడం జరిగింది. స్నేహితుల ద్వారానైతే ఆ 17 ఏళ్ల యువతి ఇతనికి పరిచయం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే గతంలో వీరిద్దరు అంటే ఫ్రెండ్స్గా ఉన్న సమయంలోనైతే చాలా వరకు వాళ్ళు బయటకు వెళ్ళడం కావచ్చు, అంతేకాకుండా వీడియోలు తీసుకోవడం, ట్రిప్పులకు వెళ్ళడం, పార్టీలు చేసుకోవడం, టెంపుల్స్కి విజిట్ చేయడం, ఇలాంటివన్నీ చేశాము. ఆ సమయంలో తీసుకున్న ఫోటోలను, వీడియోలను అమ్మాయి దగ్గర పెట్టుకొని నన్ను బెదిరిస్తుంది అంటూ బండి సంజయ్ కుమారుడు చెప్తుంటే, ఇంకోవైపు అటు బాధితురాలి పేరెంట్స్ మాత్రం కావాలనే తన కూతుర్ని ట్రాప్ చేశారు. అంతేకాకుండా తనను పార్టీలకు, పబ్బులకు తిప్పడంతో పాటు తనపైన అసభ్యంగా ప్రవర్తించడం, అంతేకాకుండా తన స్నేహితులతో కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు భగీరథ్ అంటూ కూడా ఇటు తల్లిదండ్రుల పేరెంట్స్ చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు పేట్ బషీర్బాగ్లో ముందుగా కేసు నమోదైనప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ ఇప్పటి వరకు బయటకు రాలేదు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటు ఎవరైతే బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ పెట్టిన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ బయటికి రావడం కొంతవరకు హల్చల్గా మారింది. అంతేకాకుండా రేపు మోడీ పర్యటన కూడా తెలంగాణలో జరగనుంది. సో ఈ నేపథ్యంలో బండి సంజయ్కి పెద్ద షాక్ తగిలిందని అనుకోవచ్చు. అయితే ఈ కేసు వివరాలకు సంబంధించి ఇటు ముందుగా అమ్మాయి తరపు వాళ్ళు పోక్సో కేసు పెట్టినప్పటికీ కూడా అధికారులు యాక్షన్ తీసుకోకపోగా ఇటు అతనికి సంధాయించే ప్రయత్నం చేశారంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి అయితే ఒకరిపైన ఒకరు కేసులు వేసుకున్నప్పటికీ కూడా కేవలం బండి సంజయ్ కుమారుడు వేసిన కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడంతో అంతటా కూడా కొంత ఉత్కంఠత నెలకొల్లిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయ నాయకుడి కొడుకు కేసు పెడితేనేమో ఎఫ్ఐఆర్ త్వరగా ఫైల్ చేశారు, కానీ మేము పేదవాళ్ళం, మాకు నష్టం జరిగింది, మా పిల్ల ఇబ్బంది పడుతుంది అని చెప్తే మాత్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదంటూ అటు అమ్మాయి తల్లిదండ్రులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయం పైన వెంటనే అసలు ఎవరిది తప్పు ఏంటిది అనే వివరాలపైన వెంటనే దర్యాప్తు స్టార్ట్ చేసి, అంతేకాకుండా బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు న్యాయం చేయాలంటూ కూడా కోరుకుంటున్న స్థితి ఇక్కడ నెలకొంది. లావణ్య, లిఖిత, అంటే 3 కోట్లు కూడా డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. అది ఎంతవరకు నిజమంటారు?
ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఇటు బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ చెప్తున్న వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే గతంలో నేను దాదాపు వాళ్ళకు 50,000 వరకు కూడా నగదు ఇచ్చాను. అయితే ఇప్పుడు వారి కూతుర్ని పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోలేదు అంటే మాత్రం 5 కోట్ల రూపాయలు ఇవ్వమంటూ అటు అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు అని ఇక్కడ యొక్క బండి సంజయ్ కుమారుడు అయితే చెప్పడం జరుగుతుంది. కానీ అటు బాధిత కుటుంబాలకు విషయానికి వచ్చేసరికి మాత్రం మేము ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయలేదు, మాకు కేవలం న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది మా పిల్ల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అంతేకాకుండా గతంలో కూడా అతని పైన కొన్ని కేసులు నమోదై ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. కేవలం స్నేహం కోరే మేము అంటే కాలేజీలో చాలామంది ఉంటుంటారు, వారి ద్వారానే ఈ యొక్క బండి సాయి భగీరథ్ అయితే తనకు పరిచయం అంటూ కూడా యువతి చెప్పడం అయితే జరుగుతుంది. కేవలం స్నేహం కోరి మేము మాత్రం వెళ్ళాము, ఒక ఫ్రెండ్గానే నేను చూశాను కానీ అతన్ని వేరే విధంగా చూడలేదు. అతను నాతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు తనకు మద్యం తాగించడంతో పాటు తన పైన అసభ్యకరంగా ప్రవర్తించాడు, అత్యాచారం చేశాడంటూ ఇటు యువతి చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి నిజానిజాలు త్వరలోనే బయటకు రావాల్సి ఉంది. అధికారులు కూడా వెంటనే ఈ కేసు పైన దృష్టి సాధించి నిజాలేంటివి, అబద్ధాలేంటివి, అసలు ఎవరు తప్పు చేశారు అనే విషయం పైన ఒక క్లారిటీ అయితే ఇవ్వాలంటూ కూడా కోరుతున్న స్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.